సభకు నమస్కారం. తెలంగాణ ముఖ్యమంత్రి మా మిత్రుడు 4 సంవత్సరాలలోనే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో ఎవరు లేరు. ఆయన పేరే రేవంత్ రెడ్డి. అదేవిధంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మా చెల్లె మేయర్ విజయలక్ష్మి గారు, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా మా అక్క సీతక్క, అదేవిధంగా విమలక్క, వీరందరూ వచ్చారు. వేదిక పైన కార్పొరేటర్సు, అదేవిధంగా సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, నేను అంబర్పేటలో పుట్టినా, అంబర్పేటలోనే పెరిగిన మా అక్కలు, మా చిన్నమ్మలు తరతరాల నుంచి ఈ బతుకమ్మ గుంటలో బతుకమ్మ ఆడేది. నేను చిన్న ఉన్నప్పుడు ఈత కూడా కొట్టిన. కానీ కొంత దుర్మార్గులు ఈ భూమిని ఏది మహమ్మద్ ఆజం దగ్గర ఏదో కాగితం తెచ్చుకొని 35 ఏళ్ళు ఏడిపించిండ్రు. కానీ మా రేవంత్ రెడ్డి గారికి ఎందుకు చెప్తున్నానంటే, హైడా పెట్టినప్పుడు నాకేందో అర్థం కాలే. కానీ ఆయన సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే ఎంత మంచి వ్యక్తిని పెట్టిండంటే, రంగనాథ్కు ఈ హైడా ఇచ్చినప్పుడు హైడా ఈ పవర్ ఇచ్చి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని చెప్పిన 5 నెలలనే ఏప్రిల్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో పెట్టాడు. 5 నెలలనే పూర్తి చేశాడు. అంటే అటు జ్యుడిషియరీతో ఏది లాయర్లతో మాట్లాడడం, దాంతో పాటు ఇక్కడ పని కూడా మొదలు పెట్టడం. ఆఖరుకు మొన్న ఏది ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, దీనికని మేము ఒక ఏది పరిచయ తీసి ప్రజలకు వంచుతుంటే దాన్ని కూడా కేసేసిండు. అదేవిధంగా మా మిత్రుడు, నేను మర్చిపోయిన కాలేరు వెంకటేష్ గారు శాసనసభ్యుడు. అంటే నా ఉద్దేశంలో ఎంత పని చేసిండంటే, దానికి ఇవాళ అపోజిషన్ నాయకులు ఒకటే పని పెట్టుకున్నారు. హైడ్రా అంటే ఇల్లు కొడతారు, హైడ్రా అంటే ఇల్లు కొడతారు. అరే కాదురా బాబు, ముఖ్యమంత్రి చెప్పుడు ఏ ఇండ్లు అయితే ముసలి మధ్యలో పోతున్నదో, మూసా పోతున్నదో వాళ్ళకు 2 బెడ్లు కట్టిస్తాడు. ఇవాళ గాజుల రామారంలో 300 ఎకరాలు కబ్జా చేసిండ్రు. ఎవరికి తెలియదు. హ్యాట్స్ ఆఫ్ టు రంగనాథ్ గారు.